లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం రత్నం. హరి దర్శకత్వం వహించారు. తమిళ్తో పాటు తెలుగులోను గట్టిగానే ప్రమోషన్ నిర్వహించారు. టీజర్స్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 26న తమిళ్తో పాటు తెలుగులోను ఒకేసారి రత్నం థియేటర్లో విడుదలైంది. రొటీన్ స్టోరీ అనే టాక్ వచ్చినా తమిళ్లో బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం విశాల్ సినిమాకు నిరాశ ఎదురైంది. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ఊహకందని ట్విస్టులు విశాల్ ఫ్యాన్స్కు ఆకట్టుకున్నాయి. అలాగే ప్రియ భవానీ శంకర్ నటన కూడా మెప్పించింది. థియేటర్లో యావరేజ్గా నిలిచిన రత్నం సినిమా నెల తిరగక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అంటే మే 23 అర్ధరాత్రి నుంచి విశాల్ సినిమా స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్తో పాటు తెలుగులోనూ రత్నం సినిమా అందుబాటులో ఉంది.